హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. సో ఈ రోజు చాలా రోజుల తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈ షార్ట్ ఫిల్మ్ స్పెషాలిటీ ఏంటంటే మనోళ్ళు చాలానే రియాక్ట్ అవుతారు. స్పెషల్ గా ఈ షార్ట్ ఫిల్మ్ అక్షయ్ గారి కోసమే. అక్షయ్ గారి స్టోరీ ఏది ఖచ్చితంగా చూడండి. అది రియాక్ట్ అవుతారు కాదురా, కనెక్ట్ అవుతారు అంటారు దాన్ని. చాలా కనెక్ట్ అవుతారు, ఆ దానికి మనం రియాక్ట్ అవుతున్నాం. చాలా రిలేట్ అవుతారు అని చెప్పు కనీసం. అదే 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 ఏదో ఒకటి అదే. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అసెంబ్లీ డిస్పర్స్. సో ఇది డిస్పర్స్ అయ్యేటప్పుడు ఒక మంచి బ్యాండ్ వస్తుండే, ఆ బ్యాండ్ ఎంజాయ్ చేస్తుండే. నేనైతే ఏమంటారు లేట్ కవర్ ఉంటుంటే ఆడ పక్కన సైడ్ కి నిలబడతాం, లేకపోతే ఇంకా నిలబడి పడిపోయినట్టు యాక్టింగ్ చేసి లోపలికి పోయి కూర్చుంటాం. అట్లాంటి పనులు చేస్తుండే స్కూల్లో ఉన్నప్పుడు. నేనే ప్రైమరీ స్కూల్లో బ్యాండ్ కొట్టేది నేనే. నేను ఇట్లా పొట్టిగా ఉంటుండే అని కొంచెం ముంగళ్ళు ఆడుతుండే. అయితే నా ముంగట ఒకటి ఉంటుండే అనమాట. అయితే ఆ రోజు చెడ్డీలో వాష్రూమ్ వేయండి, ఫుల్ వాసన. ఇవే గుర్తుంటారు. అరే ఎందుకురా అట్లా పోయినామంటే నైట్ బిర్యానీ తిన్నరా నేను అని ఏడ్చిండాడు. ఆడు కొంచెం ఏంటంటే కొంచెం మమ్మీ డాడీ ఆడాడు హైలైట్ రారు. నేను ఎప్పుడైనా లేట్ అవుతా, ఆ రోజు జల్దీ ఆ రోజు అది జరిగింది నాకు. అందుకే నువ్వు జల్దీ పోయినందుకే పాపం అట్లా అయింది. మన సార్ కోసమో వాళ్ళు చెప్పే పాటలు విని ఎగ్జామ్ లో ఫస్ట్ రావడం కోసమో కాదు, మరి సునీత కోసం రా. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏమన్నా ఇదో అక్షయ అదే కదా, నాకేం సంబంధం. అరే కాలగాడు బాయ్స్ స్కూల్ రా, చిన్నప్పటి నుంచి ఆడ సునీతాలు అనితాలు ఉండరు, అనిల్ ఉంటారు. వాడేవాడరా ఫ్లవర్ తో గేట్ ముందు ఇచ్చేస్తున్నాడు. అందుకే ఫ్లవర్ తో గేట్ ముందు వెయిట్ చేస్తున్నాడు. నేను ఒక్క సెకండ్ లో రెడ్డి ఆడనా లోపు నువ్వే రిఫ్లవర్ అనేసినవరయ్యా. నువ్వే కదరా ప్లే బాయ్. మేమన్నా క్రష్లు పెట్టుకొని ఉంటాం, నువ్వైతే డైరెక్ట్ క్రష్ చేసుకుంటా జరుగుతుంది. అన్నా ఇంట్లో ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్లాస్ ఈ పిల్ల హుగ్గానికి పోయి చదువుకో, స్కూల్ ఫస్ట్ లవ్వా పువ్వా అనుకుంటా అని వాడు లవ్ చేయడానికి స్కూల్కి వస్తాడు కదరా. ఏం పేరు సునీత కాన్సెప్ట్ ఏందా వాందారా మెయిన్ వాంది వీడు స్టార్టింగ్ ఇట్లా అంటే ఇదే ఆడైంది పెద్ద కాదు. వాడు బయట వెళ్ళేవాడు మెయిన్ క్యారెక్టర్. అయితే వీళ్ళు ఎంట్రీ డైరెక్ట్ హీరో అని చూపించకుండా వీళ్ళని చూపించుకుంటూ ఎంట్రీ అట్లా ఇవ్వాలని చెప్పి అది డైరెక్షన్. సార్ ఈ రోజు సునీత కొంచెం లేట్ గా వస్తా అని చెప్పింది. లేటుగా వస్తానందా? సరే అమ్మాయికి అటెండెన్స్ చేస్తున్నానే. అదే కాదు, అదే అబ్బాయి రోల్ నెంబర్ 40. సునీతకి ఆర్ఆర్ కూడా వేసారా? సునీత అంటే హీరోయిన్ మెటీరియల్ మరి ఉండదా? అదే ఒక అబ్బాయి లేట్ వచ్చిండు అనుకో, వాడు హాఫ్ డే అబ్సెంట్ రానికి. అమ్మాయికి హాఫ్ డే లేట్ వచ్చినప్పుడు ఫుల్ డే అటెండెన్స్ అంట. రాకముందే అటెండెన్స్ ఇస్తుండు అంతే. మరి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటదిలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సునీత ఈరోజు స్కూల్ కి వస్తుంది కానీ లేట్ గా వస్తుంది. అదేం డౌట్ రా మీరు. అదే కదా సునీత వచ్చింది. చెప్పట్లు సునీత రాకముందుకే సునీత అని బిజయం వేసి సింపుల్ గా అట్లా నడుస్తుంది. సింపుల్ సునీత లాగా అదే మ్యాజిక్. అయితే బయట కూడా పువ్వు ఇచ్చుకొని వెయిట్ చేస్తున్నాడు. అంటే వాడు సునీత కోసమే వెయిట్ చేస్తూ ఉంటే సునీత స్కూల్లో కనీసం వాటర్ రాకొస్తా అంటే కూడా బయటకు పంపించకపోయేదరా. అదే కదా, వీడేమో డైరెక్ట్ బెంచ్ మీదకి వెళ్ళి ఉరుకుంటూ పోతూనే ఉన్నాడు. అదే కదా, అది ఏందరా స్కూలా కాలేజా? నీ అమ్మ కాలేజ్ లో కూడా ఓనియలేదురా మనని ప్రసాద్ సార్. బయట కాలేజ్ ఆఫీస్ లో కూడా ఓనియాలే. మిమ్మల్ని ఓనియలేరు కానీ నన్ను ఓనిచ్చిర్రు. ఇప్పుడు ఎప్పుడు ఆన్సర్ నా ఇష్టం వచ్చినప్పుడు బయటకు. అందుకే నీదే ఇది స్టోరీ. విజయం బాగుంది, షార్ట్ బాగుంది కానీ బీజిఎం షిలోయిట్ నుండి బయటకు వస్తుంది. రే సునీత వచ్చేస్తుందిరా. అవునరా, అమ్మయ్యా నేను సేఫ్ రా. వన్ పేరెంట్ దట్ సీన్ బి లైక్ నా పిల్ల సేఫ్.
ఓయ్ సీను ఇక్కడ ఉన్నావంటే క్లాస్ కి రావా? వస్తాను కానీ నువ్వు లేట్ గా వస్తావని నాకు చెప్పాలి కదా. ఆమె గొంతేంద్ర అట్లుంది. ఏ సీను అంట ఓడరా డబ్బింగ్ ఇచ్చింది. ఆమెనే ఇచ్చుకున్నట్టు. లేదు చూడు. దారా పోదాం. ఆగ్రా, ఇక్కడ ఏదో జరుగుతుంది, అది మనకు తెలియాలి. సునీత వాళ్ళ అక్కనా? ఇవి అనితారా? అనిత. ఆమె సునీత, ఈమె అనిత. అది అది పాడతాడు ఇప్పుడు పాట. అనిత ఓ అనిత అని పాట. నేను పోతా. కానీ స్టోరీ అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒక వేరే పర్సన్ వ్యూ నుంచి ఉంది. అదే ఇప్పుడు అదే ఇప్పుడు హీరోయిన్ కూడా ఏమంటారు, ఫస్ట్ హీరోయిన్ చూపించకుండా హీరో సైడ్ క్యారెక్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే హీరోయిన్ ని చూపించి, అంటే ఆమె చూపించి మళ్ళీ ఈ హీరోయిన్ చూపించారు. థర్డ్ పాయింట్ ఆఫ్ నరేషన్. ఎస్. ఓరి అమ్మ పువ్వురా నాయన. నీ అమ్మ ఎంతసేపు కాదు, ఎంతసేపు ఎంతసేపు రా పువ్విరా బై నువ్వు. ఎప్పుడు తెలుస్తుంది రా ఫీల్? ఏం ఫీల్ రా? నీకేం తెలుస్తుందా అది? ఐ లవ్ యూ నందిని. వీడెందుకు ఖుషి అవుతుందా? పార్ట్మన్ కొడుతుందా? వీడికన్నా ఆడే ఖుషి అవుతుండే. అదే కదా, పార్ట్మన్ కొడుతుందేమో రియాలిటీలో. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి అట్లా లేదే. ఏమైందిరా? పువ్వు ఇస్తే పువ్వు తీసుకుంది, స్మైల్ ఇచ్చింది, తలదించుకొని సిగ్గుపడింది, అంత బానే ఉందిగా. మళ్ళీ ఇదేంది లాస్ట్ లా? అదే మ్యాజిక్ లెవెల్ ట్విస్ట్. ఫ్రమ్ సిండ్రిల్లా టు అనబెల్లా. ఏం ట్రాన్సిషన్ లేదు. నేనైతే ఆ ముఖం చూసినప్పుడు పార్ట్మన్ కొడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన. అరే బానే ఉన్నాడు కదరా, ఆమె కన్నా వాడే బాగున్నాడు కదరా. నీకేంది మొగలు వస్తున్నాయి నీ మధ్య? ఒరే ఆయన చూడడానికి వాళ్ళు బాగున్నారు రా అని చెప్తున్నా. వాడేది బాగుంటాడు రా, ఆయన నాకు నచ్చలే. ఆమెనే బాగుంది, నాకు ఆమెనే బాగుంది. అంటే ఓకే కానీ ఆమె కన్నా వాడే బాగున్నాడు. చూడడానికి వాళ్ళిద్దరు కంపారిజన్. ఒరే రే వాళ్ళిద్దరిలో చూసుకుంటే లుక్స్ వైజ్ ఎవరు బాగున్నారు అని చెప్తున్నా. ఏం ట్రాన్సిషన్ రా ఇవి? అంటే పువ్వు మళ్ళా నవ్వుతుంది రా, అసలు కొట్టింది ఎందుకు, నవ్వుతుంది ఎందుకు? వీడేంటి కాదు, వీడేంటి సుధా కొట్టించుకొని నవ్వుతుండే, ఆమె ఏంటి పువ్వు తీసుకొని మరి కొట్టి మరి నవ్వుతుంది. ఏంద్రా నాయన ఇట్లున్నారు వీళ్ళు? అంటే పువ్వు లేట్ ఇచ్చినందుకు కొట్టిందా ఏంది? అయితే ఇప్పుడు సృజన్ గారు కొట్టంగానే వెళ్ళిపోయింది నుంచి. కాదు అంటే నాకు తెలిసి ఆ లొకేషన్ కి రమ్మన్నందుకు కొట్టినట్టుంది. ఏందో మరి. బా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. చూడు వీడు మళ్ళీ వచ్చేసాడు. ఇదే పని హరిగా ప్రయత్నం. అరే మీకు ఇల్లు ఉండదా రా? మీకు కొంపలు ఉండయా రా? ఏమన్నా స్కూల్ ముంగట వచ్చి ఇల్లు పడతారు. ఆమె మీ దగ్గర పార్కులు పోయి కలుసుకోపోండి. రెస్టారెంట్లు ఉంటాయి, బేకరీలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి రా భయ్. పిల్లని ఖరాబ్ చేస్తారు. వాళ్ళేమో రోజు లేట్ వస్తారు, ఇడేమో రోజు ఇండే ఉంటాడు. అది కూడా రోజు పట్టుకొని ఉంటాడు. కాదు అర్జెంట్ గా స్కూల్ కి వాచ్మెన్ జాబ్ చేద్దాం రా భయ్. నెక్స్ట్ మనం ఎందుకు చేస్తాం రా వాచ్మెన్ జాబ్లు? ఈ స్టోరీలన్నీ డైరెక్ట్ గా చూడొచ్చాడు ఇక్కడ కూర్చొనే బదులు. చూడొచ్చానా? నేను ఇంకా దాన్ని స్టార్ట్ కాకుండా ఇస్తామా? ఒరే అది విడగొట్టేది. ఆహా, మీరు స్కూల్ ముందు చూసిర్రు కథలు, నేను స్కూల్ వెంకాల చూసిన ఇవన్నీ కథలు. నేను స్కూల్ ఉన్నప్పుడు కప్పులు మాట్లాడుకుంటుంటే చూస్తూ కప్పులు అడుగుతుండే నువ్వు. నేను కప్పులు అడుగుతారా? కొట్టు మళ్ళా కొట్టు, మళ్ళా నవ్వుతాడు. అన్న వేయించుకో, వేయించుకోలేదురా ఒకసారి అన్న కొట్టించుకో. వేసేవాడు వాడు, వేయించుకునేవాడు అన్న చెంప దెబ్బ కొట్టించుకో. అమ్మ అట్లా చెప్పు. అదే అన్న మళ్ళీ కొట్టించుకో, చెంప దెబ్బ కొట్టించుకో. ఏయ్ మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? ఒక చెంప కొడితే ఇంకో చెంప ఊపిమన్నారు. నిన్న ఒక చెంప అయిపోయింది కదా, ఈరోజు ఇంకో చెంప ఊపి అన్న. అమ్మ రోజ్ డే చాక్లెట్ డేనా? వ్యాలంటైన్ వీక్ ఇప్పుడు ఇది. అదా సంగతి. రేపు టెడ్డీ డేనా? లాస్ట్ తెలుసు కదా, లాస్ట్ కి ఏంది లవ్డేనా? లవ్ ఓకే లవ్ డే రా, లవ్ డే లవ్ డే రా, లవ్ డే. వాడు అయ్యేదని చెప్తా ఆ రోజు ఉండేది చెప్తున్నాడు. కరెక్టే కరెక్టే. అదే ఆ రోజు అయ్యేది, అదే లవ్ డేనే అవుతుంది ఆ రోజు లాస్ట్.
లౌడే లగ్ గై అంటది. మరి ఈ అందుకనే మధ్యలో ఈ టెడ్డీ గిడ్డి ఎందుకు డైరెక్ట్ లౌడేకి వెళ్ళిపోదామా? లేదు అన్ని చూడాలి కదా, వాడు ఎంత కుడిచిపోయిండు చూడాలి కదా. రోజు అదే అయ్యేటట్టున్నది. చంద్రముఖి వస్తుందా? వచ్చిందిరా చంద్రముఖి. ఒరే నాకు అర్థమైంది, సారీ, ఏంట్రా ఇది? నాకు అర్థమైంది. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? రోజ్ పువ్వు ఒకటే రోజ్ పువ్వు ఇచ్చిన కొట్టింది, ఇప్పుడు ఒకటే చాక్లెట్ ఇచ్చిన కొట్టింది. అది మన She రెడ్ just wanted to పట్టుకొని touch him రా అంతే. ఇట్లా టచ్ ఏదో చేస్తారు. అంటే ఒక ఆమె ఏం గిఫ్ట్ నాకు తెలిసి నేను ఇన్ని గిఫ్ట్లు తీసుకుంటున్నా, నేను నీకేమి ఇవ్వలేకపోతున్నా అంటే నువ్వు గిఫ్ట్ ఎందుకు ఇవ్వడం, నేను ముట్టుకుంటే అన్నట్టుంది. వాడు అన్నట్టుండు రోజు పాట అని ముట్టుకుంటున్నా అని. ఆ సినిమాలో ఉంటుంది చూడు, ఇట్లా చెంపదెబ్బ కొడుతుంటే బ్రహ్మాండంగా పండగ పండిస్తాడు ఇట్లా స్టక్ Yes. నీ అమ్మ స్టక్ అవుతుంది, అందులో స్టక్ అవుతుంది. నువ్వు స్ట్రక్ అయ్యి వేరేలా వస్తుంది అది. వాళ్ళ కరాటి కుంపు అక్షయ్ స్టక్ అయిపోయిందిరా. అగో మళ్ళీ స్టక్ అయిందిరా. మేము తను ప్రపోజ్ చేస్తున్నాం, తను యాక్సెప్ట్ చేసి నవ్వి టెస్ట్ కొట్టేసి వెళ్ళిపోతుంది. ఓ 2 సార్లే చూసావా? 2 సార్లేనా? అంటే ఎన్నిసార్లు కొట్టింది? 6 times కొట్టింది. అలవాటు అయిపోయింది దానికి, అందుకే Yes, అందుకే నవ్వుతాడు. 6 సార్లు కొట్టించుకున్నా. శీతాకాలం వచ్చాక చలికోట విలువ తెలిసినట్టు, వర్షాకాలం వచ్చాక వదిలేసిన గొడుగు గుర్తొచ్చినట్టు సడన్ గా తను నాకు ఎదురొచ్చింది. ఇంకా చెప్పురా, ఆ తర్వాత ఎండాకాలంలో అయిపోయిన ఫ్యాన్ గుర్తొచ్చినట్టు. ఇంకేంటది, బాత్రూమ్ పోయినాక నీళ్ళు అయిపోయినట్టు, నీళ్ళ వ్యాలీ ఏందో. గుర్తొచ్చినట్టు. ఇదే నాకు గుర్తొచ్చింది. కాదురా అమ్మా, ఇంతగానం ఎందుకు నెట్ఫ్లిక్స్ పోయితే వచ్చిందిరా మధ్యలో, అదే కదా. నెట్ఫ్లిక్స్ వచ్చిందిరా. నేనేమన్నా బై మిస్టేక్ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి అనుకోవట్లేదు. ఎందుకురా ఇంత పోయేటిక్ ఉంటారు వీళ్ళు? కొంచెం ఇంకా కనిపెట్టు. తను నాకు గుర్తొచ్చింది. అన్నా మేము ఇంకా తర్వాత నెట్ఫ్లిక్స్ లో గుడ్డల మీద దండిపోయింది. నెట్ఫ్లిక్స్ సౌండ్ ఎందుకు వస్తుంది? నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసుకున్నాడు. హాలీవుడ్ సిరీస్ చూసేంత రేంజ్ రాలే. ఇంట్లో అమ్మతో పాటు కార్తీక్ దీపం సీరియలే కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నా. సుజన్ గాడు, సుజన్ గాడు కార్తీక దీపం అంట. మళ్ళీ సెట్ అయినవరా అచ్చా, సిరీస్ల గురించి చెప్పనీకి నెట్ఫ్లిక్స్ ఓ, సౌండ్ Netflix వేసిందా? sound వేసిన, అబ్బో. అది ఇంకా నేను కార్తీక దీపం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే కదా, Copyright పడుతుంది కదా. కార్తీక దీపం అని వేయలేదు. అసలు నాకు కథ Exam తెలియాలంటే, తను నన్ను 6 సార్లు ఎందుకు కొట్టిందో తెలియాలంటే మనం 8 days బ్యాక్ వెళ్ళాలి. మా 10th క్లాస్ దివ్య స్కూటీ ఆగిపోయిందంటే పెట్రోల్ పట్టుకొని వెళ్ళా. తను మన 10th క్లాస్ నందినియే కదా. హా, మధ్యలో ఎవరు వచ్చి పోయారు, మళ్ళీ ఎవరు? ఆ సినిమాలో ఉంటుంది చూడు, అది ఏందో అది వారసుడు సినిమాలో రష్మిక ఉంటుంది చూడు. రైట్. ఇప్పుడు ప్లీజ్ రా రే, చిన్నప్పుడు క్రష్ అని చెప్పకరా ప్లీజ్ రా, ఎందుకు వచ్చేసరికి ప్లీజ్. అరే కాదురా, అంటే ఇన్స్టాగ్రామ్ లో మొన్న రీసెంట్ అంటే 1 year కింద స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లుండే కానీ ఇప్పుడు ఇట్లా తయారైపోయారు. నెవర్ ఇగ్నోర్ సచ్ అదే. కైండ్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పుకొని వచ్చినాయి కదా. అది కనిపిస్తుంది ఇక్కడ. నాకెందుకు ఆ పిల్లకే వీడంటే క్రష్ ఏమో అనిపిస్తుంది స్కూల్లో. అదేరా, నేను అదే అంటున్నా, ప్లీజ్ అదైతే పెట్టకురా అని. హలో హలో దివ్య, ఎక్కడున్నావు? వడదెబ్బ తగులుతుందని జాలి కూడా లేకుండా వడియాల కోసం కాపలా కాయమందిరా మా అమ్మ. రే సృజన్ గా ఏం పట్టుకొచ్చినవరా, ఏ నుండి పట్టుకొచ్చినవరా ఇది? దొరికిన వడియాలరా ఇవి. అండ్ ఈ షార్ట్ ఫిలిం అందరూ ఏంద్రా ఏదో పోయిటిక్ గా చెప్దాం అనుకుంటారు, కానీ అది పోయిటిక్ గా చెప్దాం అనుకోని పాథటిక్ గా చెప్తారు. అది పోయిటిక్ అని అనుకుంటారు కానీ పాయకానాలు ఎక్కువ ఉంది అది. రే ఏంది రా నువ్వు ఈరోజు కంపారిజన్లు అయితే ఇది లేకపోతే అది. ఆ రోజు అసెంబ్లీలో వాడు వెనక నుంచోకుండా ఉండాల్సిండరా. ఆ రోజు కూడా లేట్ అవ్వాల్సిందిరా నువ్వు. అసలు ఏమైందంటే ఎన్నిసార్లు చూడాలి అది? నేనిచ్చిన పువ్వు తీసుకొని నవ్వుతూ వెళ్ళిపోయింది. అది కదా నాకు అర్థం కావట్లేదు. ఒరే పిచ్చోడా, నందిని నిన్ను లవ్ చేస్తుందిరా. చిన్నప్పటి నుంచి అలా మేము అనుకున్నదేనా? గల్లీ తిరిగి అదేనా? నవ్విందా? అదేనా? ఛీ, అమ్మా. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఎప్పటి నుంచి నేను లవ్ చేస్తుందో తెలుసా?
5 years నుంచి లవ్ చేస్తుంది. తెలుసు మాకు. ఆ సోడా బుద్ధి ఆ సోడా బుద్ధి ఆ సోడా బుద్ధి ఆ సోడా ఆగువే ఆ సోడా బుద్ధి అద్దాలు వేసుకున్న పాయింట్ లవ్ చేస్తుందని చెప్పు. అయింది ఆగు తిరుగుతలే నాలుకే. తెలుసు ఆ సోడా 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 ఫస్ట్ సోడా తాగిపో. నేను చెప్తా సోడా తాగిపో ఫస్ట్. తెలుసు నాకు ఆ సోడా బుద్ధి అద్దాలు వేసుకొని ఉన్నప్పటి నుంచి కాదు బుజ్జి కాదురా బుడ్డి. అసెంబ్లీలో వాడు వెనక వచ్చినప్పటి నుంచి తెలుసు అడిగి. సోడా బుద్ధి అద్దాలు వేసుకున్నప్పటి నుంచి తెలుసు మాకు ప్రేమిస్తున్నాను. నీకు ఇండైరెక్ట్ గా చాలా సార్లు ప్రపోజ్ చేసింది, కానీ నువ్వే పిచ్చినా కొడుకులా బిహేవ్ చేసేవాడివి. అప్పుడు దానికి చాలా కోపం వచ్చేది. ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తుంటే రివెంజ్ తీర్చుకుంటుంది. ఇండైరెక్టర్ గా చాలా సార్లు ప్రపోజ్ చేసింది. ఇండైరెక్టర్ గానా? ఇండైరెక్టర్ గా వాని కూడా నోరు నాకు తిరుగుతలేదు. వీడే రావాడు వీడే తిరుగుతలేదు. పోనీ నా స్టోరీ మీకు తెలియాలంటే మనం 5 years వెనక్కి వెళ్ళాలి. 8 days వెనకపోతేనే ఇంత టార్చర్ లా ఉంది. రేపు వస్తారేమో. ఇది ఎట్లుందంటే దేవర సినిమా చూసినప్పుడు కూడా అది తెలియాలంటే మీకు దేవర కథ తెలియాలంటే చూసినా దానికన్నా ఘోరంగా ఉందిరా ఇదైతే. అంత ఇంట్రెస్టింగ్ అక్షయానికి చిరాకు వచ్చిందంటే అదే కదా. ఎన్ని ఇయర్స్ పోవాలరా మేము? ఇప్పటికే నోరు తిరుగుతలేడా? 4 అవుతున్నట్టుంది. అందుకే అక్షయాడిగా వెళ్ళిపోతాడు. టైం అవుతుంది వెళ్ళిపోవాలి. లేట్ అయితే మేమే తడుతుంది. డైలాగ్ మళ్ళీ పెట్టేది ఇంకా కనిపెట్టే డైలాగ్ ఇదిరా ఓడోజ్ నేను రిలేట్ అయ్యేది. అంత వెనకైతే నేను రాను. వచ్చేటప్పుడు లేట్ అయితే మేమే తడుతుంది. నువ్వు చెప్ప అని ముఖం చూడంగా చెప్పినది అక్షయ్ గాడే అని చెప్పి. పర్ఫెక్ట్. ఇదొక్కటే నేను రిలేట్ అయ్యేది. ఆడు అక్షయ్ గాడు ఆడు సాయి గాడు. ఎస్ ఇది ఫిక్స్. బాగుందనా? నిజం బాగుంది. ఏరా ఏమైంది? నీకుందా? అసలు నీకుందా? ఏంట్రా? బొర్రన్నా. ఓ అప్పుడు నా చిన్నదిరా. ఏంటిది? బొర్రరా. అరే పక్కా సృజంగా వాడు చిన్నది అన్నాడు. అరే నీ అమ్మ ఆడ అడుగుడు సరే ఇడు ఆ బుర్రరా అంటే ఏంటది అంటాడు. ఎదురుగా వచ్చిన గుర్తుపట్టినందుకు ఒకసారి, పాస్ట్ లో ప్రపోజ్ చేసినా గుర్తించినందుకు 5 సార్లు. కొట్టేసిందిరా. ఇక నా లవ్ స్టోరీకి రేపారా ఎండింగ్. వచ్చేయండి రా. సో ఇక్కడ సింపుల్ గా ఏమర్థమైందంటే ఆమె ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా వీడికి నచ్చలే, కానీ ఆమె మారి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అందంగా అయింది. అప్పుడు నచ్చేసి ఇప్పుడు రేపు ఎండింగ్ అంటారు. రేపు ఏమవుతుంది తెలుసా? ఆడ ఆమెకి ఇంకో పెళ్లి చేసి పంపించేస్తారు. వీడు నా కొడుకు తాగబోతాడు. అది పర్ఫెక్ట్ ఎండింగ్ రా ఇది. నేను కూడా అదే అనుకున్నా, కానీ ఇది ఓడోస్ కూడా చెప్తాడు అనుకున్నాను యాక్చువల్లీ. అదే కదా ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఏం నిద్ర వస్తుంది తెలుసా ఇప్పుడు నాకు. ఇవాళ నిద్ర పట్టకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే కానీ అంతే ఇక. ఎన్ని రోజుల అని కొట్టింది బ్యాక్ షాట్ స్మైలింగ్. 6 సార్లు కొట్టేసావు కదా, మళ్ళీ ఇదేంటి? నేను నీకు 5 times ప్రపోజ్ చేశానా? బాగా గుర్తెచ్చుకో. లాస్ట్ మంత్ మండే వాట్సాప్ మెసేజ్ గుర్తులేదా? మా 10th class ఫ్రెండా? ఎవరు? అమ్మాయా అబ్బాయా? నేను నందినియా? ఈడెవడో పక్కా మా ఫ్రెండ్ బ్యాచ్ లో బోగ్గడై ఉంటాడు. చెప్పలే వేగ కొట్టుకుంటామని నమ్మేస్తా అనుకున్నాడా? ఇప్పుడు చూడండి వీడికి స్ట్రోక్ ఇస్తా. ప్రపోజ్ చేద్దామని మెసేజ్ చేసింది. ఆడ అప్పటి నుంచే ఎవడరా ఎరుపు. మళ్ళీ ఇదెందుకు? నందిని ఇంకా నా మీద నీకు కోపం ఉంటే పెళ్లి చేసుకొని ఇంట్లో పడేసి కుళ్ళ పడి చేసుకో. కిక్కురు మమ్మ. అంతేకాని ఇలా రోడ్ల మీద కొట్టే ఎవరిని చూస్తే ఏమంటావు?
యాక్సెప్ట్ చేశానని ఎక్స్ట్రా చేయకరా ట్యూబ్ లైట్ గా. అదే కదా ఏం అయిపోయిందా? అంతే మరి యాక్సెప్ట్ చేసిందని ఏంది అయిపోయిందా ఏందిరా? కాదురా అయిపోయిందా నాలుగు కానీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. కాదు ఆడు ఎంత దొంగగాడు ఇచ్చిన పెళ్లి చేసుకొని ఇంట్లో ఊడ్చుకో అంట. అమ్మా పెద్ద కంత్రిగాడు ఉన్నాడు రాడు. కంత్రిలా ఉన్నావు బేటేను. ఈ మధ్య పొడి చేస్తారు కూడా నీకు తెలియదు. బయట అట్లనే ఉన్నారు, పొడి చేస్తారు. వీడియో పొడుచుడు అంటే వాడు ఇంకో పొడుచుడు అంటాడు. ఇది బాగుంది. లిటరల్ గా పొడి చేస్తారు మళ్ళా జాగ్రత్త లేకపోతే. చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై.